హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వరల్డ్ తెలుగు. అయితే ఈరోజు వీడియో వచ్చేసిందంటే మనకి పై గురించి అప్డేట్ అండి. మనం పై గురించి ఇప్పుడు అప్డేట్ చేయబోతున్నాం. ఏంటంటే ఇక్కడ జీసీబీ వాల్యూ అనేది, అలాగే పై ఇంకా ప్రైస్ అనేది నెక్స్ట్, అలాగే బినాన్స్లో లిస్టింగ్, వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతాం ఈ వీడియో మొత్తం. సో ఎండ్ వరకు మీరు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మన దగ్గర ఏంటంటే సిద్రా కాయిన్స్, అలాగే రూపీ కాయిన్స్ చాలా లో ప్రైస్లో అనేది మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది. అందరికంటే మనం తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ కామెంట్ బాక్స్లో ఉంటుంది, జాయిన్ అయితే ఎప్పటికప్పుడు మనం చేసే ప్రాజెక్ట్స్ అన్నిటి గురించి అప్డేట్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోలో మొత్తం మనం దీని గురించి తెలుసుకుందాం. పై గురించి ఏంటంటే ఫస్ట్ పై గురించి ఇప్పుడు ప్రైస్ ఎందుకు డౌన్ అవుతుందో దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే సెకండ్ మైగ్రేషన్ అనేది ఇచ్చాడు పైలో. సో దీనివల్ల ఏంటంటే మనకి కాయిన్స్ అనేది ఎక్కువ రిలీజ్ అవి మనకి ఎక్స్చేంజ్లో రావడం వల్ల ప్రైస్ అనేది బాగా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ మైగ్రేషన్ ఏంటంటే దాని గురించి అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మైగ్రేషన్ ఎవరికైతే అయ్యిందో వాళ్ళు కాకుండా న్యూగా ఇంతవరకు ఒక్కసారి కూడా మైగ్రేషన్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మైగ్రేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం మైగ్రేషన్ అయింది కదా వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్, అంటే ఫస్ట్ ఇంతవరకు అవ్వని వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం అయిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇస్తాడు. సో అది దానివల్ల ఏంటంటే మనకి కాయిన్స్ అనేది మిలియన్ కాయిన్స్ అనేది రిలీజ్ అవ్వటం వల్ల ప్రైస్ అనేది డంప్ అయిపోతుంది. నాకు కూడా వ్యాలిడేటర్గా ప్రోగ్రామ్ వచ్చింది. నేను కూడా చాలామంది కేవైసీస్ పాస్ చేశాను వేరే వాళ్ళందరి. సో దానివల్ల ఏంటంటే మెయిన్గా మనకి డిగ్రీస్ అవ్వటం అయితే జరుగుతుంది పై. సో అందరికీ ఎవరైతే మైగ్రేషన్ కాలేదో వాళ్ళకి మనకి మైగ్రేషన్ అవుతుంది. సో త్వరలో మీకు కూడా అవైలబుల్ బ్యాలెన్స్ అన్ని దాంట్లోకి చూపిస్తే సో దీనివల్ల ప్రైస్ అనేది తగ్గుతుంది. ఫస్ట్ పాయింట్ అదండి. సెకండ్ ఏంటంటే జీసీబీ వాల్యూ. ఈ జీసీబీ వాల్యూ వస్తుందా అని చాలామంది అంటున్నారు. సో ఈ జీసీబీ వాల్యూ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అఫీషియల్ కోర్ టీం నుంచి ఎలాంటి ఒక్కటి కూడా వాళ్ళు చెప్పలేదు. మేము జీసీబీ ప్రైస్ ఇస్తున్నాము, జీసీబీ ప్రైస్ వస్తుంది అని చెప్పి అయితే వాళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు, వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. కాకపోతే ఇది ఏంటంటే రూమర్ వరకే. ఎందుకో ఇప్పటి వరకు అది మాత్రం రూమరే. ఏంటంటే జీసీబీ వాల్యూ అనేది $3 lakh అని చెప్తున్నారు ఒక్కొక్క కాయిన్కి. సో అది చాలా ఇంపాసిబుల్. ఎందుకు రాదంటే అంత వాల్యూ అసలు జీసీబీ ప్రైస్ అనేది చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్స్చేంజ్లో వన్స్ లిస్ట్ చేసిన తర్వాత మైన్ చేసిన వాళ్ళకి జీసీబీ వాల్యూ ఇస్తాము, అలాగే ఎక్స్చేంజ్లోంచి కొన్న వాళ్ళకి జీసీబీ వాల్యూ అనేది అప్లికేబుల్ కాదు అంటే అదొక డిస్క్రిమినేషన్ కింద వస్తుంది. అంటే వాళ్ళకి ఇచ్చి మాకు ఇవ్వకుండా అది కరెక్ట్ కాదు అన్న డిస్క్రిమినేషన్ అనేది వస్తుంది. సో జీసీబీ వాల్యూ అనేది అంత రాదు. జీసీబీ వాల్యూ ఇచ్చేవాళ్ళు అయితే వీళ్ళు లిస్టింగ్లో అనౌన్స్ చేయరు కదా. చేస్తే మరి అందరికి ఇప్పుడు లిస్టింగ్లో నుంచి పెట్టుకున్న తర్వాత బై చేసుకున్న తర్వాత వాళ్ళకి జీసీబీ ఇప్పుడు ఇవ్వనంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఇది అందరూ రూమర్ స్ప్రెడ్ చేశారు తప్ప $3 lakh అనేది మ్యాక్సిమం జీసీబీ ప్రైస్ అనేది రాదు. వచ్చినా అంత రాదు. ఇస్తే మాత్రం అందరికి ఇవ్వాలి. అప్పుడు జీసీబీ ప్రైస్ ఎక్స్చేంజ్లో కొన్న వాళ్ళకి లేదా మైన్ చేసిన వాళ్ళకి ఇద్దరికి ఇవ్వాలి. సో జీసీబీ ప్రైస్ అయితే మ్యాక్సిమం అంత అయితే ఉండదు, ఉన్నా కానీ అంత రాదు. చూద్దాం. అనౌన్స్మెంట్ అయితే వాళ్ళ నుంచి అఫీషియల్గా కాదు, ఇది రూమర్ మాత్రమే జీసీబీ వాల్యూ అనేది. సో వీళ్ళు చెప్తున్నారంటే ఇంకా అది రూమర్ కాబట్టి మనం దాని గురించి చెప్పలేము. అఫీషియల్గా ఇచ్చుంటే మాత్రం ఓకే, నమ్మొచ్చు మనకి. సో ఇది జీసీబీ నుంచి. ఇంకోటి ఏంటంటే బినాన్స్లో లిస్ట్ అవుతుందా లేదా అని ఇంకొక డౌట్. బినాన్స్లో ఇప్పటి వరకు వాడు ఓటింగ్ పెట్టాడు, అలాగే బినాన్స్లో లిస్ట్ చేస్తామని చెప్పి ఒక ఫోటోలాగా పెట్టాడు. సో వాడు ఏంటంటే టీస్ చేస్తున్నాడు పై కాయిన్ని. ఏంటంటే ఇంకా వాడు ఎందుకు మెయిన్ అంటే వాళ్ళది డీసెంట్రలైజేషన్ అవ్వలేదు పై పూర్తిగా. అంటే వ్యాలెట్స్ అన్నీ వాళ్ళ చేతుల్లోనే మ్యాక్సిమం కొన్ని వ్యాలెట్స్ అనేది ఉన్నాయి. సో వీడేంటంటే పై బైనాన్స్లో లిస్ట్ చేసుకోవాలంటే డీసెంట్రలైజేషన్ అవ్వాలి. సో ఇది కాలేదు. దీని గురించి బినాన్స్ వాడే ఒక ఆర్టికల్ కూడా ఇచ్చాడు. మేము డీసెంట్రలైజేషన్ అవ్వలేదు, సో అందుకనే మేము లిస్ట్ చేసుకోలేదు అని చెప్పి కూడా బినాన్స్ వాడు అన్నాడు. సో బినాన్స్లో లిస్ట్ అవుతుందా అంటే
మొత్తం పై వాళ్ళు చేసే దాన్ని బట్టి మొత్తం డీసెంట్రలైజ్ అవుతే అప్పుడు బినాన్స్ వాడు కూడా చూసి ఫ్యూచర్లో చేసే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోవచ్చు, అది మనం చెప్పలేము. సో బినాన్స్లో లిస్ట్ అయితే మాత్రం కొంచెం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డెఫినెట్గా. బినాన్స్లో అవ్వాలని అనుకుందాం మనం కూడా, ఎందుకంటే వన్స్ డీసెంట్రలైజేషన్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయితే మాత్రం బినాన్స్లో చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటి వరకు అయితే లేదు, వాడు మాత్రం బాగా పైన అయితే టీస్ చేశాడు, ఆ ఫొటోస్ పెట్టి ఓటింగ్ పెట్టి అన్నీ చేశాడు, కాకపోతే తీసుకోలేదు. సో చూద్దాం ఫ్యూచర్లో ఉంటుందో ఉండదో చూద్దాం. ఇదండి మొత్తం ఏంటంటే డీటెయిల్స్. ఒకటి బినాన్స్ లిస్టింగ్ గురించి చెప్పాను, ఇంకోటి జీసీవీ ప్రైస్ అని చెప్పాం. ఆల్మోస్ట్ అదైతే మ్యాక్సిమం ఉండకపోవచ్చు జీసీవీ అనేది, కాకపోతే డియాప్స్ వాళ్ళ డియాప్స్ అనేవి మాత్రం ఇస్తాడు, కంపల్సరీ ఇస్తాడు. కాకపోతే ఏంటంటే సేమ్ పై వాల్యూ ఎక్స్చేంజ్లో ఎంత ఉందో అంతతోనే ఇంకా పర్చేస్ చేసుకోండి అని చెప్పాలి ఒకటి, లేదంటే వాడు జీసీవీ వాల్యూ అన్నట్టు ఏదో ఒకటి $3 lakh కాదు ఇంకా ఎంతో వాడు సెట్ చేసి అప్పుడు అందరికీ ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఎక్స్చేంజ్లో కొన్న కాయిన్స్కి ఇవ్వాలి, మైన్ చేసుకున్న కాయిన్స్కి కూడా ఇవ్వాలి. అలా అయితేనే కరెక్ట్గా ఉంటుంది అందరికీ, ఎందుకంటే చాలామంది మైనింగ్ చేసుకోకుండా బై చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఇలా చేస్తేనే బెటర్ ఉంటుంది అందరికీ. సో జీసీబీ ప్రైస్ అనేది అంత అయితే రాదు, ఇది రూమర్ మాత్రమే. సో డియాప్స్ అయితే త్వరలో వస్తాయి అని చెప్పి ఆవిడ అప్డేట్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే ఇదండి మొత్తం డీటెయిల్స్. మనకి సిద్రా ఉంది కదా, మనకి సిద్రా మాత్రం ఎవరైతే పైన మాత్రం మిస్ చేశారో సిద్రాని మాత్రం అస్సలు మిస్ చేయకండి, ఎందుకంటే మనకి సిద్రా మంచి ప్రైస్ అయితే ఉంటుంది. బినాన్స్లో కూడా లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 90%, 80% ఛాన్సెస్ ఉన్నాయి. సో సప్లై కూడా చాలా తక్కువ కాబట్టి అంతకంటే వాళ్ళు ఏంటంటే సిద్రా వాళ్ళది బ్యాంక్ ఉంది కదా, ఆ బ్యాంకు అండ్ గవర్నమెంట్స్ అన్ని సపోర్ట్స్ నుంచి సిద్రా అనేది వస్తుంది కాబట్టి మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం బినాన్స్లో లిస్ట్ అయితే మాత్రం పర్ కాయిన్ ఈజీగా $2 to $4 అనేది ఈజీగా ఉంటుంది. సో ఎవరు మిస్ చేసుకోకండి. మన దగ్గర మీకు ఇంట్రెస్ట్ ఉండి కావాలి అంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన గ్రూప్లో కూడా జాయిన్ అవుతే మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదండి మొత్తం డీటెయిల్స్.